మేబీ నాకు తెలిసినంతవరకు నేను చివరి లైవ్ అనుకుంటున్నాను. మేబీ చెప్పలేము, మేబీ అనుకుంటున్నాను నేనైతే. మన వాళ్ళ పనితీరు వలన, మన వాళ్ళ ఎఫెక్టివ్నెస్ వలన, అందరు కాదులే, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీలో నడిపిస్తున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారో నాకు జరిగినటువంటి 4-5 రోజుల్లో తేట తెల్లమైంది, బాగా అర్థమైంది. నవీన్ గారు హాయ్ అండి. పురుషోత్తం గారు హాయ్ బ్రదర్. పువ్వాడి అశోక్ గారు హాయ్ బ్రదర్. పురుషోత్తం గారు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. గోవర్ధన్ రెడ్డి గారు హాయ్ అండి. దయచేసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లైవ్లోకి ఇన్వైట్ చేయండి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా సంవత్సరాలుగా, చాలా రోజులుగా మీలాగానే ఒక సామాన్య కార్యకర్తగా కష్టపడుతున్నటువంటి ఒక కార్యకర్తని. నేను జరిగినటువంటి ఒక వారం రోజుల క్రితం నేను ఒక పోల్ పెట్టడం జరిగింది. చాలామంది నన్ను కాల్ చేసి అడిగారు, రాజశేఖర్ నీకేం పని లేదా, ఎందుకు పోల్ పెడతావు, జనసేనతో మనకు పోటీయా, జనసేన ఏముంది అన్నారు. ఇక్కడ జనసేన వాళ్ళు ఫేక్ అకౌంట్తో వేసారా, ఇంకొక అకౌంట్తో వేసారా అనేది అనవసరం మనకి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏ అకౌంట్తో ఓట్లు వేసారన్నది మనకు అనవసరం. కానీ వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళు ఓట్లు వేశారా లేదా, వాళ్ళ నాయకుడి కోసం పనిచేయాలనేటువంటి కృతనిశ్చయం వాళ్ళ గుండెల్లో ఉందా లేదా, అది మనకు ముఖ్యం. అది వాళ్ళలో ఆ కసి ఉంది. వాళ్ళకి ఏమీ లేకపోయినా ఒక అభిమానిలా, కార్యకర్తలా వాళ్ళు అంతగా కష్టపడుతున్నారు. వాళ్ళలో కసి కనపడుతుంది. ఒక పార్టీ నియమించినటువంటి విభాగాలు ఇన్నుండి సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్ ఇంత పట్టుండి ఇన్ని విభాగాలు, సోషల్ మీడియా విభాగాలు, యోజన విభాగాలు, సేవాదళ విభాగాలు, విద్యార్థి విభాగాలు, ఇన్ని విభాగాలుండి, ఇంతమంది ఉండి, ఇన్ని పోస్టులు, ఎన్ని పదవులు వైఎస్ఆర్సీపీ పార్టీలో కనీసం 50,000 మందిని నియమించి ఇంత చేసుంటే కనీసం 40,000-50,000 ఓట్లు వేయడానికి కూడా ఒళ్ళు బద్ధకంగా కూర్చున్నటువంటి వీళ్ళని ఏమనాలి? అంటే రాజశేఖర్ అనే వ్యక్తి ఇక్కడ వచ్చాడు కాబట్టి, వాడంటే మాకు నచ్చదు కాబట్టి మేము ఓటే. నేను పోలింగ్స్ పెడతా అనుకుంటున్నారా? నేను ఎందుకు పోలింగ్ పెట్టానని మాటికి చెప్పడానికి ఎందుకు ఇష్టపడలేదు ఇప్పుడు చెప్తాను. మనం జరిగినటువంటి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా మీటింగుల్లో కానీ, సోషల్ మీడియాలో సంబంధించిన కొన్ని విభాగాల్లో కానీ ఏం చెప్తానంటే, భారతదేశంలో 3వ స్థానం, భారతదేశంలో 4వ స్థానం, ప్రపంచంలో ఎన్నో స్థానాలు ఇన్ని చెప్తానా మనం, ఇన్ని స్థానాలు, ఈ స్థానాలు అని చెప్తున్నాం. మన పార్టీ గురించి ఓట్లేసి దాంట్లో ఏ స్థానంలో ఉన్నాను అనుకుంటున్నారు? అన్నిటికంటే చివరి స్థానంలో ఉన్నాను. నేను చెప్తున్నాను బ్రదర్, అన్నిటికంటే చివరి స్థానం. ఒళ్ళు బలుపు, గుద్ద కొవ్వు, అహంకారం, బలుపు, సామాన్య కార్యకర్తలు పాపం ఎంతమంది కాల్ చేశారు నా తెలుసు. పార్టీ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కడు కాల్ చేయలేదు, ఒక్కడు కూడా సన్ని సపోర్ట్ చేయలేదు, ఒక్క పేజీలు దాన్ని షేర్ చేయలేదు. ఎందుకు తెలుసా? రాజశేఖర్ అనేవాడు ఇంతటితో ఆగిపోతాడు, ఇది కానీ మనం షేర్ చేయకపోతే ఈ దరిద్ర నా కూడా పోతాడు, ఊరికే ఏదైనా చేయకపోతే తిడతాడు, ఏమైనా అనకపోతే అనేస్తాడు, నోటు పెట్టినా అనేస్తాడు. బ్రదర్ నేను మానేయడం వల్ల పార్టీలో పోయేది ఏమీ ఉండదు. ఐఆమ్ జస్ట్ ఏమంటారు, ఒక చిన్న నలుసు లాంటి వాడిని. నాలాంటి వాడు పోవడం వల్ల పార్టీకి ఏదో పోతుందని ఎప్పుడు అనుకోను. కానీ నేను పోతాను. నేను జగనన్న అభిమానిగా ఈరోజు పోలింగ్ ఓడిపోతుందని అంచనా నాకే వచ్చింది. నాకే అనిపిస్తుందంటే, నేను అనేది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను కదా, ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఫేక్ అకౌంట్తో ఓట్లు వేశారు, ఆ అకౌంట్లతో ఓట్లు వేశారు, ఇవన్నీ సోది మాటలు మనం చెప్పడం. మన వాళ్ళు ఏం పీకారని ఆలోచించుకోవాలి మనం. నేను మాట్లాడేది ఒకటికి కాలొచ్చు బ్రదర్ చాలామందికి. నేను చివరిసారిగా పెట్టే లైవ్ అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను నేను చెప్పేందంటే బ్రదర్, కసిగా పనిచేస్తున్నారు వాళ్ళు. జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళ నాయకుడిని చూసి వాళ్ళు కసిగా పనిచేస్తున్నారు. నేను చాలామంది అనుకోవచ్చు చెప్పావులేరా అని. వాళ్ళ నాయకుడు కనీసం ఒక 100 రోజులు, ఒక 110 రోజులు ఈ మధ్యకాలంలో వచ్చాడు. వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకి అంత అభిమానం ఉంది, అంత కసిగా పనిచేస్తున్నప్పుడు, నిత్యం జనంలో ఉండి జనం కోసం కష్టపడుతూ, జనం మధ్యలో నివసిస్తూ, ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ఇంతమంది ఇన్ని విభాగాలు పెట్టి గ్రౌండ్ లెవెల్లో పాతుకుపోయినటువంటి మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు బాగానే కష్టపడ్డారు. కానీ పార్టీ విధించినటువంటి సంస్థాగతమైనటువంటి దీనికి సంబంధించిన వ్యక్తులు ఏం పీకుతున్నారు, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవడే క్వశ్చన్ చేయకూడదా? మీరు ఎప్పుడు మీరేం ఓట్లేడే పెద్ద విఐపీలు అనుకుంటున్నారా?
ఇక్కడ ఎవడు మీ ఓటుతో మేమేదో ఎలక్షన్ నెగ్గే ఓటు అని అనుకోవడం లేదు. ఎందుకు చెప్పానంటే మనం ఒక భావజాలాన్ని మన కార్యకర్తల్లో కానీ సోషల్ మీడియా భాగాలను ఆడుతున్నాం. మనమే నెంబర్ వన్ అనుకుంటే మూసుకుంటాడు. ఎందుకు పని చేస్తాడు? కాదు, మనం ఇంకా వెనకబడే ఉన్నాం, మనం కష్టపడాలి అని చెప్పి కసి నింపాలి. కానీ కసి నింపకుండా మనమే నెంబర్ వన్ మనం చించుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టంలో కనీసం ఇసుక రేణువంత కష్టం కూడా ఎవరు చేయడం లేదు. ఇది నేను చెప్పే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన సాయి చూసి సిగ్గు తెచ్చుకోండి, ఆయన సాయి చూసి కనీసం నేర్చుకోండి. నేను ఈరోజు వెళ్ళిపోతాను, నాకు కేర్ లేదు బ్రదర్, నా వర్క్ నాకు ఉంది, నా పని నేను చేసుకుంటా. కానీ జగన్ అంటే ఉన్న కసితో, జగన్ అంటే ఉన్న ఇష్టంతో, జగన్ అంటే ఉన్న పిచ్చి అభిమానంతో ఎన్నో సంవత్సరాలుగా ఎవడెవడో మధ్యలో వచ్చిన సలహాలు కూడా ఇస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేసి, అమ్మా ఎందుకు పోలింగ్ పెట్టావమ్మా, నువ్వు నిన్నగాక మొన్న ఒక పార్టీ నుంచి వచ్చి నాకు చెప్తావా నువ్వు? నేను రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ కుటుంబం కోసం తాపత్రయపడినటువంటి కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఒకరిని. నాకు ఒక లీడర్షిప్ క్వాలిటీ లేకపోవచ్చు, నాకు ఒక లీడర్షిప్ నాయకత్వం వహించేటువంటి గ్రౌండ్ లెవెల్ నాయకుడు వెనక నేను ఉండకపోవచ్చు. నేను ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నేను దేవుడిగా భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అన్నిటికంటే ముఖ్యంగా గెలిపించాలనే తాపత్రయంతో కష్టపడింది నా పార్టీ కోసం. నేను కష్టపడ్డాను బ్రదర్, నాలాగా గ్రౌండ్ లెవెల్ నుంచి సామాన్యులు అన్నా గెలిపియాలన్నా నా వంతుగా నేను చేస్తానని చెప్పి కొన్ని వందల మంది కాల్ చేశారు బ్రదర్, కొన్ని వందల మంది. విషయం ఏంటంటే జనసేనకి ఓట్లు వేసిన దాంట్లో కూడా పాపం చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది జనసేనకు, అంటే మన వైఎస్ఆర్సీపీలో వేసి నేను చూశాను మొత్తం 64 వాళ్ళు వేస్తుంటే ఓట్లన్నీ చెక్ చేశాను, ఏం పరిస్థితి చెక్ చేస్తే కనీసం 5,000 మంది మన వాళ్ళు దానికి ఓటేస్తారు. 5,000 మంది మన వాళ్ళు బ్రదర్, మనకు తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు ఓట్లేశారు. ఏమన్నారు వాళ్ళని? మన సోషల్ మీడియాలో నెంబర్ 1 దేనికి నెంబర్ 1? తినడానికా? ఏం చేయడానికి బ్రదర్ నెంబర్ 1? మాటలు తెంగడం మాంద్యంగండి. నేను చాలా మాటలు చెప్పడం మానేయండి ఇప్పటి నుంచి. గట్టిగా 4 నెలలు ఎలక్షన్ లేవు, ఊరకు కూర్చొని దాంట్లో నెంబర్ 1, దీంట్లో నెంబర్ 1, మన పార్టీ దాంట్లో దూసుకుపోతుంది. మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని చూసి మన జనంలోకి వెళ్ళి జగన్ గారి గురించి చెప్పాలి, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కష్టపడాలి. అది నాయకత్వం. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా అనే పాత్ర ఎంతవరకు ఉందంటే, సోషల్ మీడియా పాత్ర ప్రజలకు నిజాలు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్లో ఉపయోగిస్తున్నాం మనం. ఇటువంటి ప్లాట్ఫామ్లో ప్రజల్ని సోమరిపోతలు చేసే విధంగా, కార్యకర్తలు సోమరిపోతలు చేసే విధంగా ఏమేంటియో చెప్పడం, సోది కబుర్లు చెప్పడం, సొల్లు న్యూస్లు చెప్పడం. ఎవడైనా కానీ అది కాదన్నా ఇది కాదన్నా అంటే ఇది పార్టీ పదవి లేదు అందుకని నీకు వస్తాడు. నేను పార్టీ పదవికి పోయినా ఐ డోంట్ కేర్ బ్రదర్. నేను పార్టీ పదవి కంటే మీలాగా ఒకటి కింద పోయి వాడు మోకాలు నీళ్ళు లాగేవాడిని, వాడు మోచేతి నీళ్ళు లాగేవాడిని. ఒకటి మోచేతి నీళ్ళకి ఒకటి పెట్టే భిక్ష బతికే నా కొడుకుని కాదు. నేను పౌరుషంతో ఉంటాను, ఇలాగే వస్తాను. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మానేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి క్వాలిటీలోనే ఉంటాను. కాంప్రమైజ్ అయ్యే స్వభావం నాకు లేదు. ఇచ్చిన మాట కోసం ఎంతగానో నేను తెగించే వ్యక్తి నేను కూడా. ఏం బ్రదర్ చేతులు పోతాయా మీకు? ఏం బ్రదర్ ఓటేసి మీ అహంకారం చెల్లిపోతుందా? మీరు లీడర్షిప్, మీరేంటే ఏమంటే పెద్ద హై లెవెల్ కేటగిరీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి రేసులో ఉన్న వ్యక్తులు కాబట్టి మీకు ఒక పార్టీలో ఒక ఇది ఉంది కాబట్టి మీరు ఓటేయాలంటే వాడి కేటర్ తక్కువ, వాడికి మనం ఓటేసేది. ఒకరి వ్యక్తిగత విషయానికి వెళ్ళి వీడు దానికి సంబంధించిన వాడు, దీనికి సంబంధించిన వాడు, వీడు మనవాడైతే ఓటేయాలి, వీడు మనవాడైతే ఓటేయకూడదు అనుకున్నప్పుడు అనవసరం. మీకు పదవులు అనవసరం, మాంద్యంగండి అనవసరం. మీలాంటి వాళ్ళు చేతగాని వాళ్ళు అనవసరం బ్రదర్. పార్టీకి చేత అయినోడే పార్టీలో ఉండండి, కసితో పనిచేసేవాడు పార్టీలో ఉండి, చేతగాని దత్తమ్మలు దిగి అర్థండి. ఏం చేయడానికి మీరందరూ ఊరికే పదవులు దింపుకొని సంక్రాంతి శుభాకాంక్షలు, ఆ శుభాకాంక్షలు, ఈ శుభాకాంక్షలు వేసుకోవడం వరకే కాదు, వేసుకున్న దానికంటే 10 పని చేయండి ఉండే 4 నెలల్లో. అంత ఒళ్ళు బద్దకమేమి, ఏమంత కొవ్వేమి? ఊరికి నెంబర్ 1 అంటే సరిపోతుంది. ఇలాగే పోయి గ్రౌండ్ లెవెల్లో కష్టపడతారు. గ్రౌండ్ లెవెల్లో పోయి మేమంతా ఆల్రెడీ మాకు ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వేస్తే మేము గెలిచేస్తామంటారా? వెయ్యాలి. ఈ విధంగా చేస్తే ఈ విధంగా అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పథకంలో ఈ విధంగా మీరు ఓటేస్తే మీకు ఈ విధంగా డబ్బులు వస్తాయి మీ అకౌంట్కి, కాబట్టి మీకు ఆసరాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్యూచర్ కోసం, మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఈ విధంగా పిల్లలను పంపిస్తే మీ అకౌంట్కి డబ్బులు వేయాలనుకుంటున్నాడు, మీరు గట్టిగా నిలబడాలి, మీ కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నారు అని చెప్పే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఏమీ చెప్పరు, ఏమీ చేయరు. ఊరికే కార్యకర్తలు సోమరిపోతులు చేస్తూ మన అక్కడ నెంబర్ 1 ఇక్కడ నెంబర్ 1 అని చెప్పి సొల్లు కోతలు చెప్పి పిచ్చినా కొడుకులు చేస్తున్నారు వాళ్ళని. మనం జనసేన 24 గంటలు తిడతాను, నేను తిడతాను బ్రదర్. జనసేన పార్టీని విమర్శించింది నా స్థాయిలో ఎవడో లేడు, నాకు తెలుసు. అంత స్థాయిలో విమర్శించాను నేను. ఈరోజు నేను పోలింగ్ పెట్టిందంటే కనీసం ఒక 10,000 షేర్లు కొట్టిన 10,000 కనీసం 9,000 పైన వాళ్ళే కొట్టుంటారు షేర్లు. వాళ్ళ పార్టీలో వాళ్ళకి అందరూ కొట్టుంటారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళంతా టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు గట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తే ఇలాంటి వాళ్ళు పక్కన దిగాలనేది ఇదిలో పెట్టారు. నేను ఏమని పెట్టాను? పోలింగ్ పెట్టినప్పుడు ఏమని పెట్టాను? నేను ఓడిపోతే మళ్ళీ ఇంకొకసారి నా మొహం చూపించదని పెట్టాను.
ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానిగా చెప్తున్నాను. ఈ పోలింగ్లో నేను పోతే మళ్ళీ కనిపించని పెట్టాను. నాకు తెలిసి మేబీ 1 అవర్లో తేలిపోతుంది. నాకు తెలిసినంతవరకు మన వాళ్ళు క్లియర్గా అర్థమైంది బ్రదర్. నాకు గెలిచినా కూడా పెద్ద గెలుపేం కాదు, అది పెద్ద గెలుపు కాదు. ఓడిపోయినా అది నాకు అర్థమైపోయింది. ఇలా గెలిచినా అంటే గ్రౌండ్ లెవెల్లో లేనటువంటి పార్టీ, నిన్నగాక మొన్న వచ్చినటువంటి పార్టీ, అదే నిన్నగాక మొన్న గుర్తొచ్చినటువంటి పార్టీ, ఈ పార్టీ వాళ్ళే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే 1,23,00,000 ఓట్లు సాధించి ప్రజాక్షేత్రంలో అంత బలం ఉండి, ఒక బలమైన నాయకుడు కలిగి ఉండి, ఇన్ని విభాగాల్లో ఇంతమంది నియమించి ఇంతమంది కలిగి ఉన్నటువంటి మన పార్టీ ఎందుకని కసిగా పనిచేయడం లేదు? అంటే పదవులు వచ్చేసాయి కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా, మనకు రావాల్సిన గుర్తింపు వచ్చేసింది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే మనమేం చేసేది అలా కార్యకర్తలు ఏదైతే వాళ్ళే చేసుకుంటారు, పిచ్చినా కొడుకులు కదా అనుకుంటున్నారా? అవసరం లేకుండా మీరు కూర్చొని ఉంటే మీకోసం వాళ్ళు కష్టపడుతున్నారు కార్యకర్తలు. ఎంతమంది బాధపడ్డా నా ఫోన్ చేసి కొంతమంది ఏడ్చారు, అన్న ఏందన్నా ఓడిపోయేలాగుంది బ్రదర్, ఇది పర్సనల్గా తీసుకోవద్దు. పోతే నాలాంటి వాడు ఒకటి పోతాను బయటికి, కానీ మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ నేను ఓడిపోయినా నేను రాకపోయినా మీరందరూ కలిసి కష్టపడాలని చెప్పాను. కానీ నేను ఎవరిని రెచ్చగొట్టి మీరందరూ కొట్టండి అయ్యా చేయాలని చెప్పి నేను ఎవరికి చెప్పాలి? నేను ఒకరిద్దరికి చెప్పాను, నలుగురు ఐదుగురు చెప్పాను, బ్రదర్ దయచేసి వీలైతే దీన్ని అన్ని పేజీలు మన వైఎస్ఆర్సీపీ పేజీల్లోకి షేర్ చేసి పోలింగ్ ఏమైనా గెలిచేటట్టు చేయండి బ్రదర్ అని అడిగాను. లేదు మన వాళ్ళకు కొంతమంది వేరే వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదని నాకు అనవసరం, ఎందుకంటే అసలు నేను పట్టించుకోని ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే పార్టీ పేరు అడుకొని మూతులు నాకే రకాలు నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఇలా మూతులు వాసన లేదో మాకు అందరూ బాగానే తెలుసు. ఇలా రకాలు ఏంటో వీళ్ళ విషయం ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను బ్రదర్, నిజంగా గెలిచినా కూడా నేను చెప్తాను నేను ఓడిపోయాను, పక్కాగా నేను ఓడిపోయాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి అనేవాడు పెట్టి చేతగాక చావలేక ఓడిపోయాను నేనే ఒప్పుకుంటాను. నేనే ఒప్పుకుంటున్నాను, నేనే చావలేక ఓడిపోయాను నేనే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గెలిచినా అది పెద్ద పాయింట్ కాదు, గెలిచినా పెద్ద రకం కాదు. కనీసం ఇంత గ్రౌండ్ లెవెల్ ఇంత పట్టున్న మన పార్టీ నిజంగా పెడితే మన వాళ్ళు కూడా సోషల్ మీడియా విభాగాల్లోనే మనకి ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళే ఎంత కష్టపడే మన వాళ్ళు ఎంత కష్టపడాలి, మన వాళ్ళకాడ ఎంత ఉండాలి? నేను బెదిరించడం లేదు. చాలామంది అనుకుంటున్నారు ఏమైనా రాజశేఖర్ బెదిరిస్తాడు, నేను బెదిరించాల్సిన అవసరం నాకు ఎవరు లేదు బ్రదర్. ఈ రోజుతో చెప్తున్నాను నాకు చేతనైతే గ్రౌండ్ లెవెల్లో పని చేసుకుంటాను. అది కూడా చేత కాబట్టి నోరు మూసుకుంటాను. నాకంటూ నాకు ఒక కాన్స్టిట్యున్సీ చాలా సంవత్సరాల నుంచి నా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కోసం ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా నేను అన్నాను. నా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కోసం ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో మాకున్న వాటర్ సోర్స్ కోసం మాకున్నటువంటి ఏదో మాకు భయంకరమైనటువంటి కరువు ఉంది, వాటర్ కోసం మనం ఏదో కష్టం చేయాలి, ఈ విషయాన్ని పైదాకా తీసుకెళ్లాలని చాలా సంవత్సరాలు అనుకుంటున్నాను. కానీ ఒక కాన్స్టిట్యున్సీలో నేమైతే జగనన్న మీద ఉన్న ప్రేమతో ఆయన కోసం కష్టపడ్డాను. కానీ నా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ చేయలేకపోయాను. నాకు లేకపోయినా పర్లేదు, నేను అక్కడ పోయి మంచి చేసుకుంటాను. అక్కడ కూడా ఆ ప్రజలు నువ్వు చేతగానోడిరో నువ్వు వెళ్ళిపోరన్నారు అనుకో, నా ఊరి పోయి పని చేసుకుంటాను. అక్కడ కూడా కాదనుకో నా ఇంట్లో పోయి ఉంటాను, నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకు చేతైన వాడికి ప్రయత్నిస్తాను, చేత కాదని ప్రజలు తిరస్కరించడం మూసుకొని లోపలికి పోతాను. నేను పెద్ద పుడింగినయ్యా ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆధ్యాత్మిక పురుషుని నేను అండాలే. నేను కష్టపడగలుగుతాను, నేను చేయగలుగుతాను, నేను ప్రజల దగ్గరికి తీసిపోగలుగుతాను, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాను అని చెప్పాను. మన పార్టీలోకి కొన్ని వందల మందిని చాలాసార్లు అన్నారు, వందల మంది అంటావు ఎవరు చేర్పించను అని. నువ్వు రా ఉదయగిరికి రా, నెల్లూరుకి రా, నువ్వు ఎక్కడ దాకా ఎందుకు బ్రదర్? ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నాతో పనిచేసినటువంటి వాళ్ళు బెంగళూరులో ఎంతమంది చేశాను నాకు తెలుసు. మీలాగా చేర్చంగానే కండవాళ్ళు కప్పి ఫోటోలు తీసి నేను జాయిన్ చేశాను సొల్లు కూతలు దింగే రకం నేను కాదు. అలా చేసుండుంటే, అలా పెట్టుండుంటే, నేను మీలాగా భజన చేయించుకొని ఉంటే, మీలాగే మా రాజశేఖర రెడ్డి అన్న తోపు, మా రాజశేఖర రెడ్డి అన్న ఇది, మా రాజశేఖర రెడ్డి అన్న పుడింగ నేను పూడించుకొని ఉంటే నేను లీడర్ లాగానే ఎదుగుని. కానీ కార్యకర్తలాగా పనిచేస్తేనే కసి ఉంటుంది, కార్యకర్తలాగే అభిమానిలాగానే జగన్మోహన్ రెడ్డిగా ఉంటే మళ్ళీ పౌరుషం ఉంటుందని చెప్పితో నేను ఒక అభిమానిలాగా కార్యకర్తలాగే పనిచేశాను. శ్రీకాంత్ పిడుగు బ్రదర్, నేను ఓడిపోయాను అంటే ఇంకా 2 గంటలు ఉంది. ఓడిపోయాను అయినా మాది గెలిచినా 1 పాయింట్ 6 పాయింట్తో గెలిచినా, ఒకవేళ మాది 1 పాయింట్తో ఓడిపోయినా నేను ఓడిపోయాను. ఇప్పుడే చెప్తున్నాను, పెద్ద గెలుపు కాదు అది. నేను గెలిచినా పెద్ద గెలుపు కాదు, నేను ఓడిపోయినా పెద్ద ఇదేంది లేదు. నేను అందుకే చెప్తాను పెద్ద నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను, రాకపోతే నేను అంగీకరిస్తున్నాను. చేతగాని వ్యక్తిగతంగా పెట్టుకొని పార్టీని అనలేకపోతున్నాం బ్రదర్. పార్టీ ఒక పదవి ఇచ్చినప్పుడు, పదవికి న్యాయం చేయగలిగినప్పుడు ఆ వచ్చే ఆనందం వేరు. మీకు ఆ లక్ మీకు వచ్చింది, అది వాడుకోకుండా మీరు ఎందుకు నాశనం చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మందిలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారంటే నిజంగా మీరు అదృష్టవంతులు. మీరు
అంత అదృష్టం మీకు వచ్చినప్పుడు అదృష్టాన్ని తీసుకొని అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మనమేముందిలే కార్యకర్తలు ఏదంటే వాళ్ళే చేసుకుంటారులే వాళ్ళే ఉంటారులే అనుకుంటే ఎలా బ్రదర్? బైపురేని శ్రీనివాసరావు గారు, నేను మానేస్తాను బ్రదర్. మీరు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కలిసి వేసారు ఓట్లు, నేను చూశాను. చాలామంది టీడీపీ వాళ్ళు కానీ చాలామంది వైసీపీ వాళ్ళు కూడా వేశారు మీకు ఓట్లు. 4700 మంది 4600 మంది వైసీపీ వాళ్ళు ఓట్లు వేస్తారు మీకు. నేనేం చెప్పాను బ్రదర్? నేనంటే నచ్చదు చాలామందికి, నేనంటే కోపం బ్రదర్. నేను ఉన్న విషయాలు ఉన్నట్టు మొహం ఏం చెప్తాను. ఎమ్మెల్యే అయినా ఇంకొకైనా నాకు పార్టీ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి శాశ్వతం, కానీ ఉన్నటువంటి వాళ్ళు సీట్లు దొరికితే జై జగన్ అంటారు, సీట్లు దొరకకపోతే ఇంకొకటి ఊరుకుంటారు, అక్కడ పోయి పోటీ చేస్తారు. కాబట్టి నాకు పార్టీ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. ఈ రోజు అదే చెప్తాను, రేపు అదే చెప్తాను, రేపు పోయేటప్పుడు అదే చెప్తాను. నేను నా స్టాండ్ ఇదే. నాకు అవసరం లేదు బ్రదర్. నేను ఖచ్చితంగా మానేస్తున్నాను బ్రదర్. నేను క్లోజ్ చేస్తానని చెప్పాను, క్లోజ్ చేసేస్తాను. అది క్లోజ్ చేస్తాను. కొత్తగా నేను ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటాను. నా కాన్స్టిట్యున్సీ గురించి నేను చేసుకుంటాను. ఎందుకంటే ఇన్ని కేసులు పెట్టించుకొని ఇంత కష్టపడి ఇంత గ్రౌండ్ లెవెల్ ఎంతోమంది నా మీద గొడవలకు వచ్చారు, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. పర్సనల్గా నాకు ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. ఈరోజు ఊరికే పదవులు ఎక్కేసిన వాళ్ళకి ఆ నొప్పి తెలియపోవచ్చు. నేను ఎంత ఫేస్ చేస్తాను నాకు తెలుసు. అది ఈరోజు నేను ఉన్నటువంటి నా ప్రాంతంలో కనీసం నా మీద ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. అది కనీసం మొహానికి అడ్డం పెట్టుకొని పోవాల్సిన కర్మ పెట్టింది. ఎక్కడ గొడవలు పడతాయి, ఎక్కడ వచ్చి ఎవడు అడుగుతాడు, ఎక్కడ వచ్చి ఏం జరుగుతుందో అడ్డం పెట్టుకొని పోవాల్సిన కర్మ పెట్టింది. ఇదన్నిటికీ నేను కాబట్టి కష్టపడ్డానల్లా అంత ఎఫెక్టివ్గా మాట్లాడాం, ప్రజల్లోకి తీసుకోగలిగాం. కానీ కార్యకర్తలు నాతో నడిచారు పాపం. ఎంతమంది అన్నా అన్నట్టు ఎంతోమంది నాకు తమ్ముడు రాజశేఖర్ నీతో మేమున్నామని యూఎస్ నుంచి చాలామంది కాల్ చేశారు. ఎంతోమంది నీకు మేమున్నా ఇబ్బంది లేదు, మీరేం భయపడద్దు బ్రదర్, ఇలాంటి వాటి మీరు పట్టించుకోవద్దు, అది మేము గెలుస్తాం. అది పాపం అన్న మీ అందరి నమ్మకాన్ని నేను కాల్ చేశానన్న. మీ అందరూ పాపం రాజశేఖర్ రెడ్డి ఏదో గెలిపిస్తారనుకున్నారు. నేను ఒక చేతగానే ఏదో నాకు అర్థమైపోయింది. కార్యకర్తలు మాత్రం నాతో నడుస్తారు, కానీ పార్టీలో ఉన్నటువంటి విభాగాలకు సంబంధించి ఏ వ్యక్తులు నాతో నడవరు. వాళ్ళకి కావాల్సింది వ్యామోహాలు, పార్టీ పదవులు. నాకు చెప్తారు చాలామంది వీడికి పార్టీ. నాకు చాలాసార్లు చెప్పాను బ్రదర్, నేను ఆశించలేదని ఇంకోటి లేదని. రేపటి నుంచి నా గురించి గజ్జి మొదలు పెడతారు. మళ్ళీ ఏమని రాజశేఖర్ రెడ్డి ఏదో పదవుల కోసం అది చేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. ఇలాంటి పెంట రాజకీయాలు, పెంటి రాజకీయాలు మాంద్యంగండి. ఇలాంటి లత్కోర్ రాజకీయాలు చేసినంతకాలం మన పార్టీ ఇది కాలేదు. ముందు ఇలాంటి దగులుబాజీ నా కొడుకులు పక్కన తెంగండి, కొంతమంది చేతగా నా కొడుకులు పక్కన తెంగండి. పార్టీ అంతలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాపం కింద పైన పడి అంత కష్టపడుతూ ఆయన చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ సమయంలో 4 నెలల సమయం లేని ఈ సమయంలో, ఇలాంటి సమయంలో ప్రజలకి నిజాలు చేరాల్సిన ఈ సమయంలో కనీసం మనకు ఇంత ఒళ్ళు బరువు ఇంత అహంకారంతో కూర్చొని ఉంటే ఎలాగండి మనం ముందుకు తీసుకెళ్తాం? ఎవడైనా సరిగ్గా నవరత్నాల గురించి చెప్తున్నాడు, ఎవరైనా అడిగితే మటుకు ఎందుకు తీసుకెళ్ళడం లేదు, ఎందుకు చేయడం లేదు, ఏంది బొచ్చా మీరు చేసేది, ఏం చెప్తున్నారు మీరు? మిమ్మల్ని ఎవడు ఏం అడగకూడదు, మీకు ఏం చెప్పకూడదు. ఏమైనా చెప్పండి, మీరు పైకి పోయి చెప్పండి. పైకి పోయి చెప్తే పైనోడు కూడా అంతే. ఒక జగన్మోహన్ రెడ్డి, ప్రజల మాటలు వినే జగన్మోహన్ రెడ్డి, కార్యకర్తల మాట వినే జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కరికి సానుకూలంగా స్పందించే జగన్మోహన్ రెడ్డి. వితౌట్ జగన్మోహన్ రెడ్డి అందరూ అలా లేకపోవచ్చు, కానీ మినిమం ఎక్కువ పర్సెంట్ అలాగే తయారవుతున్నారు. కసితో పనిచేయండి రా నాయన, జగన్మోహన్ రెడ్డి కోసం కాదు పార్టీ కోసం పనిచేయండి. పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, ముఖ్యంగా రైతులు బాగుపడతారని చెప్పాను. నా స్వార్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇంతగా అభిమానించడానికి నాకు కరువు అంటే ఏందో తెలుసు. ఉదయగిరి ప్రాంతంలో పుట్టినటువంటి నాకు కరువు అంటే ఏం తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి నీళ్ళంటే ఆ నీటి విలువ మాకు తెలుసు. చారని నీళ్ళ కోసం అడక్కదంగా బతుకులు మాయి, అంత 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 ధీనమైన బతుకులు మాయి. కనీసం 2009 నుంచి ఇప్పటి వరకు ఒక్క కారు పంట పండడం వెళ్ళదని మీరు నమ్ముతారా మీరు? మా కాలంలో మాకు ఉన్నటువంటి కెనాల్లో వాటర్ చూసి 10 ఏళ్ళు అయిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కానీ అంత కరువుని మేము ఫేస్ చేస్తున్నాం. మా ప్రాంతం కరువుకి ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో పుట్టిన మేము మా ప్రాంతానికి ఏదైనా చెయ్యాలంటే ఇటువంటి పార్టీలు అయితే రైతులకు దగ్గరగా ఉంటాయి, రైతుల కోసం ఏదైనా చేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం మా చేతనంతా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పాను, అన్న మా ఉదయగిరికి మీరు వస్తే ఖచ్చితంగా మొదటికి ఏదో చేయాలన్నా, మాకు వాటర్ సోర్స్ ఏదో ఇవ్వాలన్నా, మా ప్రాంతానికి ఏదో చేయాలన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నోసార్లు ఎంతో చేసి నేను ఒక్కని కాదు, మా ప్రాంతం వాళ్ళందరూ ఆయనకి అంత బ్రహ్మరథం పడతారు, ఆయన అంటే అంత ప్రాణం ఇస్తారు. కానీ నాకు ఈరోజు అర్థమైంది బ్రదర్, నాకు ఫైనల్గా అర్థమైంది, చాలా చాలా అర్థమైంది.
ఓకే బ్రదర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నాకు సింపతి కూడా అవసరం లేదు. నేనేమన్నా తప్పు చేసి ఇదవలేదు, లేకపోతే నేనేదో చేతగాకి ఇదవలేదు. నా నా బలం నాకున్న బలంతో నేను చేయగలిగినంత చేశాను, నాకున్న సపోర్ట్తో నేను చేయగలిగినంత చేశాను. కానీ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, పార్టీ విధించినటువంటి వ్యక్తులు చేతగాక చేవలేక అయ్యో అలా మనం వాళ్ళతో పోటీ ఏంది, వీళ్ళతో పోటీ ఏంది, మరి ఆ పోటీ లేదు అనుకునే వ్యక్తుల చేతిలో ఓడిపోతున్నప్పుడు చేతగానంలో అనిపించడం లేదా మీకు? ఇలాంటి సొల్లు కబులు సోది కబులు చెప్పొద్దు బ్రదర్. ఇలాంటి చేతగాని మాటలు మాట్లాడి మనకు ఉన్నటువంటి అసమర్థతని సమర్థత అనుకొని నలుగురు ప్రమోట్ చేసుకోవద్దు. మన చేతగానితనాన్ని చేతగానితనంగా తీసుకుంటేనే ఇంకోసారి మనం సమర్థంగా తయారవుతాం. మన చేతగానితనాన్ని కూడా సమర్థత అని ప్రమోట్ చేసుకున్నామంటే మన వాళ్ళందరినీ అసమర్థులుగా తయారు చేస్తానంటే నేను ఎప్పుడు చెప్తాను, ఎన్నిసార్లు చెప్పాను బ్రదర్, ఎన్నిసార్లు చెప్పాను. ప్రతి దాంట్లో నవరత్నాల గురించి ఎన్నిసార్లు చెప్పాను. నవరత్నాల గురించి ప్రజల్లో తీసుకెళ్ళండి, సోషల్ మీడియాలో ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయండి. సోషల్ మీడియాలో ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తే మనకి ఇదవుతుందని నేను చేశాను. ఈ రోజు నేను పోలింగ్ పెట్టాను కానీ కాలం 100 సార్లు చెప్పాను. మనం భారతదేశంలో 4వ స్థానంలో ఉన్నాం, ప్రపంచంలో ఈ స్థానంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో అని చెప్పి ఊరికే మన మీద మనం ఏదో మనకై మనం ఇది అనుకోకూడదు బ్రదర్. ఆ లెవెల్లో పనిచేస్తూ ఆ లెవెల్లో మన స్టామినా చూపించినప్పుడే దానికి ఆ రీజన్కి ఆ ఇచ్చినటువంటి మార్క్కి వెళ్ళి ఉంటుంది. అది లేనప్పుడు ఏ స్థానం అంటే ఏం ప్రయోజనం, దేనికి, ఏం పీకడానికి చెప్పుకోవడానికే, ఊరికి డయాస్లకి మనం దాంట్లో స్థానంలో ఉన్నాం, దీంట్లో స్థానంలో చెప్పుకోవడానికే. పనికిరాని పదవులు, పనికిరాని ర్యాంకులు ఎన్నున్నా దేనికి పనికిరావు. కసి ఉండాలి నాయకుడి కోసం, దేనికైనా తెగించగలిగే కసి, అంటే ప్రజల కోసం మంచి చేయాలనే కసి బ్రదర్. దేనికైనా అంటే వేరే దానికోసం కాదు, ప్రజల కోసం ఎంతకైనా తెగించే కసి ఉండాలి. ఆ కసి కార్యకర్తలో భయంకరంగా ఉంది పాపం. ఎంతమంది, ఎన్ని వందల మంది, ఎంతమంది పాపం వాళ్ళకి చేతైనట్టుంది దానిలో వాళ్ళు చేతైందాక చేశారు పాపం. కొంతమంది తెలియక ఆ పోలింగ్ ఎట్ట ఓటేయాలో కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా పాపం అటు ఇటు చేశారు. నేను కాదన్ను, సరే ఇప్పుడు మనం ఓడిపోయేటట్టున్నాం కాబట్టి మాట మార్చేసి చేతగాన్న కొడుకులా మాట్లాడడం నా చేత కాదు. నేను ఓడిపోయినట్టే నేను ఒప్పుకుంటాను. నేను ఖచ్చితంగా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కనిపించను. ఎక్కువగా వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను బ్రదర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన అభిమానం గారు తట్టుకోలేకపోవచ్చు ఎవరైనా ఒక మాట అంటే. మేబీ ఏదైనా ఇక్కడ నేను స్పందించొచ్చామో నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను, అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాను అని నేను కొత్తది క్రియేట్ చేసుకుంటాను. నేను కొత్తది క్రియేట్ చేసుకొని నాకు సంబంధించినటువంటి నా ఉదయగిరి ప్రాంతం కోసం నేనేం చేయాలి చెప్తాను. ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లందరూ వాళ్ళ స్వార్థాలతో కోట్లు కూడబెట్టుకున్నారు తప్పితే ఏనాడు ఈ ప్రజల కోసం చేసిన వాళ్ళు లేరు. ఈరోజు వింజమూరు కానీ, వరికుంటపాడు కానీ, ఉదయగిరి కానీ, జలదంకి కానీ, కొండాపురం ప్రాంతం, ముఖ్యంగా కొండాపురం ప్రాంతం కానీ ఎంత కరువుతో విలువలాడుతుందో, కలిగిరి ప్రాంతం కానీ, కలిగిరికి కొంతవరకు అటు ఇటు ఉన్న, ముఖ్యంగా ఉదయగిరిలో కొండాపురం, వరికుంటపాడు ఈ సైడ్ ఉదయగిరి ప్రాంతాలు ఈ సైడ్కి వెళ్తే పూర్తిగా వింజమూరు కటకటలాడుతుంది, కరువుతో కటకటలాడిపోతుంది. కనీసం నీళ్ళు లేక ట్యాంకర్లతో నీళ్ళు చేసుకుని వాళ్ళు దాహార్తిని తీర్చుకుంటున్నారు. వాళ్ళు స్నానాలు చేయడం చెప్తే దరిద్రంగా ఉంటుంది కానీ స్నానాలు చేయడం కూడా నీళ్ళు లేక 2 రోజులకు ఒకసారి స్నానం చేసే వాళ్ళు కూడా నమ్ముతారా మీరు? నేనేది ఎటకారంగా చెప్తున్నట్టుంది, నిజం ఇది. ఉన్నటువంటి లీడర్లు గెలిచిన వాళ్ళు అలాగే చేస్తారు, ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం పీకింది లేదు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం పీకింది లేదు. కాబట్టి ఈసారి అది ఏ పార్టీ అయినా సరే బ్రదర్, వితిన్ వైఎస్ఆర్సీపీ అయినా సరే, ఎవడైనా సరే ఖచ్చితంగా మనకు చేస్తారని నమ్మకం ఉంటేనే ఒకటేం, లేకపోతే వదిలేదు ఉదయగిరి ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎక్కడ మనం ఫేస్ చేస్తున్నాం. నీళ్ళ మొహం చూడలేదు మేము ఇంతవరకు 10 సంవత్సరాలుగా నీళ్ళ మొహం చూడలేదు. మాకు ఎలా ఉంటుందో మా ప్రాంతంలో నీళ్ళ మొహం చూడలేదు ప్రజలు. ఎంత దరిద్రం అంటే ఊళ్ళల్లో ముసలాలు లేకపోతే ఎవరు ఉండరు, అందరూ పాపం బయటికి పోయి బేల్దారి పనులు, కూలీ పనులు, లేకపోతే పీజీల్లో పనిచేయడాలు, అపార్ట్మెంట్ సెక్యూరిటీలుగా ఇట్ట పోయి పనిచేయడాలు, బోండా కొట్లు పెట్టుకోవడాలు, బజ్జీ కొట్టు పెట్టుకోవడాలు. రైతులు బ్రదర్, వాళ్ళందరూ శ్రమతోటి బతికేటువంటి రైతులు, కష్టపడి చేశారు వాళ్ళందరూ. ఏనాడు లాసులు వచ్చినప్పుడు బాధపడలేదు వాళ్ళు. దివాలా ఎత్తిపోయి లాసులు వచ్చినప్పుడు బాధపడలేదు, కానీ నీళ్లు లేకపోయి వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని బాధపడి వెళ్ళిపోయారు అందరూ. ఊరెదిరి పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలాంటి కర్మన పట్టింది. ఇంతమంది లీడర్లు వచ్చారు, ఇంతమంది ఇది ఉన్నారే. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే అయ్యి ఉండేదే, మేబీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేవాళ్ళు, మాకు నీళ్ళు వచ్చాయి. బట్ ఆయన మాకు అదృష్టం లేదు, మాకు అంత భాగ్యం లేదు. కాబట్టి ఆయన చనిపోయాడు, అది ఆపేశారు. సరిగ్గా పనులు జరగడం లేదు. ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు. మేబీ పూర్తయినా కూడా మా దాకా ఇస్తారో లేదో మాకు తెలియదు. ఎందుకంటే అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి, అలాంటి పనికిమాలిన రాజకీయాలు నడుస్తున్నాయి. అనూప్ కుమార్ గారు, నేను ఓటమిని ఒప్పుకున్నా అంటే చేతగా నా కొడుకుని గుర్తుపెట్టుకో. ఓటమిని ఒప్పుకున్నానంటే చేతగా నా కొడుకుని కాదు. నేను పూర్తిగా డీటెయిల్గా మాట్లాడితే మీరు కూడా చాలా బాధపడతారు, జనసేన వాళ్ళు కూడా. దయచేసి బ్రదర్, నన్ను రెచ్చగొట్టి పోయేటప్పుడు కూడా మీ మీదే నేను నాది ఒప్పుకున్నప్పుడు మూసుకొని ఉండడం మీకు మంచిది. మీరేదో పెద్ద పుడింగిల్లాగా ఓవర్ చేయొద్దు. మీ బతికేందుకో నాకు తెలుసు. మీరంత మాత్రం మరీ ఎక్స్ట్రా చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒప్పుకున్నాను, నేనే చెప్తున్నాను.
బ్రదర్ ఒరే బైపినేని శ్రీనివాసరావు అవుద్దిరా, నువ్వు మూసుకొని పోరా నా కొడక. నేను నా కొడుకులకి ఏం తెలుస్తుందా? పరిహిమాల నా కొడకల్లారా, ఎట్ట పుట్టారా నా కొడకల్లారా? మీరు మనుషులు పుడితే మీకు తెలుస్తుందిరా బాధ. ఎక్కడో నా కొడుకు ఆ చంద్రబాబు నాయుడు సంకనాగడం పుట్టారు కానీ దేనికి పుట్టారా మీరు? ఎప్పుడు నాయాలు ఊడిగం చేస్తే నా కొడుకుంటారా మీరు? నాకు అర్థం కాదు. మాకు తెలిసిన బాధ ఏదో మాకు తెలుసు. మా దగ్గరకు వచ్చి చూడు, ప్రజల బాధ చూడు తెలుస్తుంది. చెత్త నా కొడకల్లారా, ఊరికే నీళ్ళు వస్తాయి ఏ వస్తాయి ఎప్పటి నుంచి వచ్చేది? 10 సంవత్సరాల నుంచి సంకనాగుతున్నారు ప్రజలు, సస్తున్నారు ప్రజలు, అప్పులైపోయి ఎంతమంది వచ్చారు మా దగ్గర తెలుస్తుంది. ఫ్లోరైడ్ బాధలతో దరిదాపులుగా 10 ఏళ్లలో కనీసం ఒక్కొక్క ఇంటికి ఖచ్చితంగా ఎవడో కాలు లేక ఒకటి తిరగడం, ఏళ్ళు ఒకటి తిరగడం, ఏదో ఒకటి ఒకటి తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు పాపం ఫిజికల్గా ఇదైపోతున్నారా? అయినా పట్టించుకోరు, ఏ నా కొడుకులు పట్టించుకోరు. నేను వితిన్ మా వాళ్ళు కూడా చెప్తానండి, ఎవడు నేను ఒకరిని పొగట్టం ఒకటి ఇచ్చేయడం కాదు. మా వాళ్ళు కూడా తప్పు ఉంది, మా వాళ్ళు కూడా చేతకానాయాలు ఉన్నారు, మా వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఈసారి ఎవడైతే నీళ్ళు ఇస్తాడో, ఎవడైతే ఖచ్చితంగా అన్ని రకాలుగా అది తాగునీరు కానీ సాగునీరు కానీ తేగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిని కానీ, అసెంబ్లీలో దాని గురించి పోరాడేటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తిని కానీ, మన వాయిస్ని వినిపించే శక్తి ఉన్నటువంటి వ్యక్తిని పంపించాలి. కానీ చేతగాని వ్యక్తులు పంపించి, చేతగాని అసమర్థులు పంపించి దేనికండి? సంకనాగడానికే పంపించేది? ఇంత కటకట్లాడుతున్నా కూడా ఎవడొకడు ఊడిగం చేసే బతుకు తప్పితే మారరు మనోళ్ళు కూడా. మన ఉదయగిరి ప్రాంతంలో నేను చెప్తున్నా బ్రదర్, ఎంతకాలం ఊడిగం చేసేదానికి అలవాటు పడ్డారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు చూసి, ప్రజల కష్టాలకు స్పందించి అసెంబ్లీకి పోయి తన వాయిస్ వినిపించేటువంటి నాయకుడు లేడు. ఎందుకు బ్రదర్ పుడతారు? నాకు అర్థం కాదు. పుట్టిన ప్రాంతం కోసం ఇక్కడ ఉండేటువంటి కరువును కళ్ళతో చూసి కూడా మనం కదిలించలేదంటే మన గుండె లేదు, మనసు లేదని అర్థం. ఇంత బాధపడుతున్నా కూడా మా పవన్ కళ్యాణ్ గెలిచారు, మా జగన్ ఈ పనికిరావు బ్రదర్. అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తెలిస్తే బాధ తెలిస్తే తెలుస్తుంది. అది ఆంధ్ర ద్రోహ, బొంగులో ద్రోహ ఇవన్నీ వద్దురా రే బైపినేని శ్రీనివాసరావు. నువ్వు మూసుకొని కూర్చోంటే చాలా పద్ధతిగా ఉంటుంది. చాలా కోపంలో ఉన్నా నేను, నరాలు తెగుతాయి నాకు కొంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే. నువ్వు ఏమన్నా చేతగా నా కొడుకులు అనుకుంటున్నారు మీరు? నేను చెప్తున్నా కదా, ఓడిపోయినా ఓటమి నేను ఒప్పుకుంటున్నాను. ఈ ఓటమితో నాకు పోయేది వచ్చేది ఏం లేదు. వెంట్రిక నాకు వచ్చేది పోయేది ఏం లేదు. నేను జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా బతుకుతాను, జగన్మోహన్ రెడ్డికి అభిమాని చేస్తాను. కానీ దీనికంటే ముందు నేను ఉదయగిరి ప్రాంతంలో పుట్టాను. నా ప్రాంతం కోసం, నా ప్రాంత కరువు కోసం ఎప్పటి నుంచో నా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి చేస్తాను, ఇప్పటి నుంచి మాట్లాడతాను. నా ప్రాంతం కోసం నేనేం చేయాలని చేస్తాను, నేనేదో చేస్తాను, నా వల్లే మార్పు అవుతుందని అండల్లా. కానీ ప్రజల్లో కసి ఉంది, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నాను. ప్రజల్లో అదంతా అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు బాబు, ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్ళు తెచ్చేటువంటి సమర్థులు ఎవరు లేరు. ఎవరు స్వార్థాలు వారు చూసుకొని రాజకీయంగా ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు 500, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పోయే వాళ్ళు తప్పితే ఎవరిక్కడ కష్టపడి నీళ్ళ సమస్యని వినిపించి ఈ సమస్యకి ఒక సొల్యూషన్ తెచ్చుకోవచ్చు ఎవరు లేడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మనం కూడా మారాలి బ్రదర్. నేను ముఖ్యంగా అన్ని ప్రాంతాల గురించి మాట్లాడి అన్ని ప్రాంత రాజకీయాలను చేంజ్ చేయగలిగేటువంటి మహామహుణ్ణి కాదు. కానీ నా ప్రాంతం గురించి నేను చెప్పేది ఏంటంటే, మనలో మార్పు రాకపోతే ఎల్లకాలం మనవి అవే బతుకులుగా ఉంటాయి. మనలో మార్పు రాకపోతే మన బతుకులు అలాగే చేతగాని బతుకుల్లాగా ఉంటాయి. దయచేసి ఆలోచించి అది ఏ పార్టీ అయినా సరే, పార్టీ కాకపోయినా ఇంకొకడైనా సరే ఎవడైనా కష్టపడమని గెలిపించండి బ్రదర్. ఇంత ఇదైనా కూడా ఇంకెందుకు బ్రదర్? నాకు అర్థం కాదు. నేను ఓడిపోతే ఏమవుతుంది? నేను ఓడిపోతే పోయేది ఏమీ లేదు కదా. నేను ఓకే, నేను దెంగేస్తానులే బ్రదర్. ఇలాంటి చెత్తనా కొడుకులు ఉంటారు చెప్పనా? ఓకే దెంగేళ్తా. నీ అమ్మ మొగుడు తీదేమన్నా, లేదా నీ ఎక్క మొగుడు తీదేమన్నా దెంగెళ్ళడానికి. నాకు చెత్త కూతలు కూర్చొని చెప్పు తీసుకుని కొడతా. చెత్తనా కొడకల్లా దెంగే అంట. నీ ఎక్కనే నాకు ఇచ్చావంటారు, దెంగే అంటున్నావు. ఏం అలపర నా కొడుకునే ఉంటున్నావు? ఊరికే సోది కోతలు దిగుతారు. సోది నా కొడకల్లారా. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, చేతగా నా కొడుకులా మాట్లాడతాం. నీకంటే ఎక్కువ మాట్లాడతాం, మంచిగా మాట్లాడతాను. చేతగానే దద్దమ్మలా చూడొద్దు. మాలోనూ పౌరుషం ఉంది, మాకు ఉంది, ఆవేశం ఉంది. ఒక ప్రాంత సమస్య గురించి, ఆ ప్రాంత రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి నీటి సమస్య గురించి చెప్తుంటే దెంగే అవతలకు పో, నీ అమ్మ నీ అక్క ఇలాంటి జాతకాన్ని దద్దమ్మ నా కొడుకులు అంతగా ప్రపంచం మారదు. అందుకే చెప్తున్నాం బ్రదర్, ఎవడో బొచ్చుగాడు బోడిగాడు కోసం కాదు, మన కోసం మనం కష్టపడదాం. ఈసారి ఉదయగిరి ప్రాంతాల్లో ఖచ్చితంగా నేను చెప్తున్నా, నీటి సమస్య గురించి గట్టిగా తీసుకెళ్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజల మధ్యలోకి పోయి ప్రజలు కూడా మారాలి బ్రదర్. ఎవరికో బానిసలాగా, ఎవరికో ఇదిలా బతకాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి మారండి. ఇప్పటి నుంచి నేను చెప్పాను కాబట్టి మార్పు రావాలని నేను కోరుకోవడంలా. మీలో మార్పు రాకపోతే ఖచ్చితంగా మన బతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మీ బతుకులు ఎలాగ ఉంటాయి, మీ కొడుకుల బతుకులు అలాగే ఉంటాయి, వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి.
అరే మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా, మనం 10 సంవత్సరాలుగా నీ పంట పండించుకునే దిక్కు లేదు, మనకి ఎవడొచ్చి సాయం చేసిన వాళ్ళు లేడు, మనకి ఎవడొచ్చి ఆ కనీసం పంటలు పండించుకోక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఎకరం పొలానికి కనీసం ఒక 500 ఒక 1000 రూపాయలు ఏదో పంట పండించుకోలేదు కానీ చెప్పి ఆర్థిక సాయం చేసిన ఒక ప్రభుత్వం లేదు. ఎందుకురా మనం వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఎందుకురా వాళ్ళు వెనక నిలబడాలి? ఒక్కడైనా సరే నీళ్ళ గురించి పట్టించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మనుషులు కాదు వాళ్ళు, గేదెలు అలవాటు పడిపోయిన కష్టాలకు అలవాటు పడిపోయిన వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వదిలింగారు రావాలని అన్నట్టు వదిలింగారు మమ్మల్ని, గాలికి వదిలింగారు అందరూ వదిలింగారు, ప్రతి నాయకుడు వదిలింగాడు. కష్టపడాలి బ్రదర్. ఒక మంచి నాయకత్వం కోసమే కాదు, మన ప్రాంత కష్టాలను అసెంబ్లీలో వినిపించే శక్తి గల నాయకుడిని ఖచ్చితంగా మనం ఎన్నుకోవాలి. ఊరికే ఎన్నుకున్నామంటే గుడ్డిగా ఒక ఎన్నుకునేది అక్కడ కూర్చొని వాళ్ళ పక్కన కూర్చొని అన్న నాకు అల్ల తిప్పి అన్న, నాకన్నా ఇది తిప్పి అన్న అని చెప్పి వాళ్ళ కాళ్ళకి మోచేతి నీళ్ళకి నా కొడుకులు పక్కకు పోండి. ఇంకా ఆ ముసలి బొద్దింగా అయ్యింది. అలాంటి వెధవల్ని పక్కన దింగి కొంచెం కసితో పనిచేసేటువంటి ఎవడైనా సరే ఎవరి నిలబడినా వాడికి సపోర్ట్ చేయండి. ప్రాంత సమస్యలను వినిపించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి ఎవరైనా సరే వాడిని గట్టిగా వాడిని గట్టిగా వాడి వెనక నిలబడి వాడికి సపోర్ట్. ఎందుకంటే మనం ఎవరైనా ప్రాంతం కోసం కష్టపడే వాళ్ళు మనం సపోర్ట్ చేయం. పలానోడు మన కులవాడా, పలానోడు వీడైతే డబ్బులు పెడతాడా, వీడైతే డబ్బులు పెట్టడా, వీడైతే అసెంబ్లీకి పోయి ప్రాంత సమస్యల గురించి చర్చిస్తాడా, వీడైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యల గురించి తీర్చగలుగుతాడా మన బాధల్ని, ఎవడు ఆలోచించడు. మన ప్రాంతంలో కూడా మూర్ఖంగా తయారయ్యారు, మరీ మూర్ఖంగా తయారయ్యారు. కులగజ్జితో మారకండి బ్రదర్. ఎవరో ఇంకొకటి ఏదో చేస్తారు కదా, మనలో మార్పు వచ్చి మనం చేయగలిగినప్పుడే మనలో కూడా కొంతవరకు ఇది వస్తుంది. ఎందుకు బ్రదర్ ఎల్లకాలం ఒకటి బానిసలాగా బతకాలి? ఎల్లకాలం ఎందుకు ఒకటికి మోచేతి నీళ్ళు తాగుతా బతకాలి? మనకు రావాల్సినటువంటి హక్కు ఉంది. మనము మనుషులే, మనం ఈ రాష్ట్రంలో భాగస్వామ్యంగా ఉన్నాం. మనకి అన్నింటిలో మనకు హక్కు ఉంది. ప్రతి జలంలో మనకి హక్కు ఉంది. మనకి ఎందుకు రావడం లేదు? కాబట్టి దయచేసి చెప్తున్నాను, నేనైతే నిజంగా తప్పుకుంటున్నాను బ్రదర్. నేనైతే ఈ పరంగా మీరు చెప్పినట్టు నేను నిజంగా తప్పుకుంటాను. నేను మాట మీద నిలబడతాను. ఎందుకంటే నేను రేపు పొద్దున ఉదయగిరికి పోయి నేను మా పార్టీ వాళ్ళని విమర్శించిన, ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించిన, నేను వైఎస్ఆర్ అభిమానే. నేను ఏ రోజు చెప్తాను వైఎస్ఆర్ అభిమానే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం కంటే ముందు నాకైతే ఒకటి ఉంది, నా ప్రాంతం నాకు ముఖ్యం, నా ప్రాంతం తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. అది ఖచ్చితంగా నిజం. మీరు ఒప్పుకోకపోయినా, ఎవడు ఒప్పుకోకపోయినా నాకు తెలుసు. నా ప్రాంతం గురించి నాకు ఎంత నా బాధ తెలుసు. ఆ ప్రాంతం గురించి ఏం చేయాలనుకుంటున్నాను నాకు తెలుసు. నేను చేయగలిగినంత కూడా నేను చేసి చూపిస్తాను. అది నాకు తెలుసు. సొల్లు చెప్పమాక. నా కొడకల్లారా, మీకు నీళ్లుండి మీకు మీ అమ్మానాయలు సంపాదిస్తే సిటీల్లో కూర్చొని గొద్దాదెన్నో తెలియకుండా ఇలాంటి సొల్లు కామెంట్లు పెట్టుకుని బతుకులరా నా కొడుకులు. మా ప్రాంతానికి వచ్చి చూడు ఒకసారి, ఆ మెట్ట ప్రాంతంలో చూడు. కనీసం కొన్ని వేలు కాదు నాకు తెలిసి ఉన్నటువంటి ఒక మొత్తం కలిసి 1,00,000 ఎకరాలు ఉంటే ఆ 1,00,000 ఎకరాల్లో కనీసం నాకు తెలిసినటువంటి 100లో 100 నాకు తక్కువ ఒక 2,000 ఎకరాలుగా పండదు, 3,000 ఎకరాలుగా పండదురా. అంత దరిద్రంగా ఉంది. అది మీకు సొల్లు కబులు, రైతుల కష్టాలు మీకు సొల్లు కబులు. మా ప్రాంతంలో ఉండేటువంటి నీళ్లు స్నానాలు చేయడానికో నీళ్ళు అంటే అది మీకు సొల్లు కబులు. మా వాళ్ళకి ఫ్లోరైడ్ నీళ్ళు రా పాపం వాళ్ళందరూ చేతులు కాలిపోతున్నాయి, అవి సొల్లు కబులు. మా పవన్ కళ్యాణ్ కోట్లేనంటే అది మీకు పెద్ద గ్రాండ్ న్యూస్. అది బ్రదర్, నేను మాట మీద నిలబడతాను. మీలా చెప్తానా కొడుకుని కాదు. నేను పోతానని చెప్పానా? పోతాను. నా కెపాసిటీ నేను నిరూపించుకుంటాను. నా ప్రజల కోసం నేను ఏదో చేస్తాను, నేను నిరూపించుకుంటాను. ఓకే బ్రదర్, బాయ్. ఈ రోజు నుంచి నేను అన్నిటికీ దూరంగా ఉంటాను. నా ప్రాంతం గురించి నేను ముందుంటాను. నా ప్రాంత సమస్య గురించి మాట్లాడే ముందుంటాను. అది ఏ పార్టీ అయినా సరే, వైసీపీ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, నేను అభిమానించే వైసీపీ పార్టీ కంటే ముందు నా ప్రాంతం ముఖ్యంగా నేను భావిస్తాను. నాకు ఈ పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి, ఈ పార్టీలోంచి నిజంగా నా భాగస్వామ్యాన్ని తప్పించడానికి కీలక పాత్ర పోషించినటువంటి కొన్ని విభాగాలు నిజంగా కృతజ్ఞత చెప్పుతూ వాళ్ళకి నిజంగా నమస్కరించుకుంటే, మీ చేతగానితనాన్ని, మీ చేవ చచ్చనితనాన్ని, మీ పనికి మాలితనాన్ని పక్కన పెట్టి కలిసి పనిచేయండి. ఎప్పుడూ ఒక గ్రూపులు కట్టడాలు, ఈ గ్రూప్ రాజకీయాలు మాంద్యంగా నాయన. ఇలాంటి గ్రూప్ రాజకీయాలు మానకపోతే మీ బతుకులు ఇప్పటికే ఇలాగే తయారవుతుందని చెప్పి హెచ్చరిస్తూ, మారకపోతే ఇలాగే సస్తారని తెలియజేస్తూ, దయచేసి కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, ఇలాంటి చెత్తనా కొడుకులు నమ్మకుండా మీ సొంతంగా మీరు కష్టపడి జగన్మోహన్ రెడ్డి కోసం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీకు చేయాల్సిన మీరు చేయండి. ఇలాంటి చెత్తనా కొడుకులు వీళ్ళని నమ్ముకొని కూర్చుంటే మనం ఏం చేయలేం. వాళ్ళు ఏదో అధికారం కోసం ఎంపర్లాట్లో కూర్చున్నటువంటి ఎదవలు. కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నం చేయని తెలియజేసుకుంటే నేనైతే ఇంక కనిపింది బ్రదర్. ఓకే, బాయ్. జై జగన్. ఉదయగిరి ప్రాంతం కోసం ఇప్పటి నుంచి నేను అందరికీ అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి నేను చేయాల్సింది నేను చేస్తాను. నా ప్రాంతంలో ఉండి నీటి సమస్య గురించి నేను ప్రజల్లోకి తీసుకెళ్ళి నా వరకు నేను ఏం చేయగలుగుతాను, ఎంతవరకు ప్రజలకు తెలియజేయగలుగుతాను, ఏ విధంగా ప్రజలు అవేర్నెస్ చేయగలను అంతవరకు నేను చేస్తాను తెలియజేస్తూ జై జగన్. ఓకే, బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.